ఏ అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష లీడర్ గా మాట్లాడాడు, ఫామ్ హౌస్ లకి వెళ్ళి బయటికి వెళ్ళాడు, పబ్లిక్ తిప్పలు చూడాడు అని ఎవ్వలకు దోషింది వాళ్ళు అనబట్టిరి. ఎవరు చెప్పిండ్రుల్లా సార్ ఏది మాట్లాడాడు ఏది పట్టించుకోడని? కాకుంటే మీరు అనుకున్నప్పుడు కాదు, సార్ అనుకున్నప్పుడే మాట్లాడతాడు, పక్కా ప్రశ్నిస్తాడు. కానీ దేనికైనా టైం రావాలబ్బా. గా టైం వస్తానికి ఇంకో 3 రోజులు టైం ఉంది కానీ ఇయాల్టి ముచ్చటేందో చూడండి. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగ మీటింగ్ జాగని చూసిండు రామన్న. స్టేజ్ మీదకెక్కి ఏడేం సౌలతులు చేస్తున్నది అరుచుకున్నాడు. 1200 ఎకరాల మీటింగ్ జాగలో 40,000 బండ్లకు పార్కింగ్, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల సల్ల ఓటు ప్యాకెట్లు తయారు పెడుతున్నారట. ఇంకో 3 రోజులే ఉన్నది కాబట్టి పనులు ఎందాకొచ్చినాయి, ఏమేం పెండింగ్ ఉన్నాయి చూసొచ్చిండు అన్నట్టు. రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుంది. మీటింగ్ వచ్చిన వాళ్ళకి ఎండ దెబ్బ కొడితే ఎమ్మటే చూస్తానికి 100 మందికి మీద డాక్టర్లను పెట్టిండ్రట. మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. అంత మంచిగానే ఉన్నది కానీ పార్కింగ్ కోసం దేవాదుల కాలువలు బూట్ పేసిండ్రని రైతులు లొల్లి పెట్టబట్టే. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ముచ్చట తెలియకుండా వచ్చునా? ఇక మీటింగ్ ఖర్చుల కోసం హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ 50 లక్షలు ఇవ్వాలనో క్వారీ ఓనర్ కు ధమ్కి ఇచ్చినట్టు కేసు అయింది. గదే ముచ్చట అడిగితే ఇక్కడ ఎవరో కోతిగాళ్ళు ఉంటారు, ఏదో కోతి కేసులు పెడతారు. రేవంత్ రెడ్డికి తెలిసిందే గా విద్య, అలాంటి ఏమి జరగలేదు, జరగవు. ఏదో ఆయన మా పార్టీ యొక్క సభను అంతో ఇంతో చిన్న మరకంటించినందుకు చేస్తున్న ఒక చిలిపి ప్రయత్నం తప్ప ఏం కాదు. కంప్లైంట్ ఇచ్చింది నిజమే, కేసు అయింది నిజమే. ఇలా పార్టీ నిబంధన చేస్తానికి ఏమున్నదో. ఎఫ్ఐఆర్ అది కూడా డబ్బులు అడిగిండు, నన్ను వేధిస్తున్న వాళ్ళ భార్య పోయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఏ రకంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉంది, అది తారా స్థాయికి చేరింది ఇప్పుడు.